హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ జీబీ కాంపిటేటివ్ వరల్డ్. ఈ వీడియోలో ముఖ్యంగా ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, ఏ బుక్స్ చదవాలి అనే ఆలోచనలో ఉన్నారో వారి కోసమే చేయడం జరిగింది. మనందరికీ తెలుసు, నోటిఫికేషన్లో అప్లికేషన్ డేట్ అనేది సెప్టెంబర్ 15 నుంచి ఉండొచ్చు అని చెప్పారు. సో దాన్ని బట్టి చూస్తే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది నవంబర్ లేదా డిసెంబర్లో ఉండొచ్చు. ముందుగా మనం ఏపీపీఎస్సీ సెలక్షన్ ప్రాసెస్లో ఉండే స్టేజెస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్. మనం ప్రిలిమినరీ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వెంటనే మెయిన్స్కి ఎలిజిబుల్ అవుతాం. మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యాక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఎలిజిబుల్ అయ్యాక మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అసలు ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏంటి, దీంట్లో ఉండే ప్యాటర్న్ ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఉంటాయో మనం తెలుసుకుందాం. ప్రిలిమినరీ ఎగ్జామ్ మెయిన్గా 2 స్టేజెస్లో ఉంటుంది: జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ. ఈ జనరల్ స్టడీస్లో మనకు 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ, సెకండ్ జియోగ్రఫీ, ఇండియన్ సొసైటీ అండ్ కరెంట్ అఫైర్స్. జనరల్ స్టడీస్లో ఉండే ప్రతి సబ్జెక్ట్కి కూడా 30 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ కూడా 30 మార్క్స్కి రాయడం జరుగుతుంది. బట్ మెంటల్ ఎబిలిటీలో వచ్చేసి మనకు మ్యాథ్స్తో పాటు రీజనింగ్ కూడా ఉంటుంది. ఈ 2 సబ్జెక్ట్స్ కలిపి మనకి 30 క్వశ్చన్స్ వస్తాయి 30 మార్క్స్ కోసం. ఈ టోటల్ మొత్తం ఎగ్జామ్ వచ్చేసి 150 మార్క్స్కి రాస్తాం మనము. దాని డ్యూరేషన్ కూడా మనకి 150 మినిట్స్ ఇవ్వడం జరుగుతుంది. మెయిన్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో మనకు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. నెక్స్ట్ మనం మెయిన్స్కి వచ్చేస్తే, మెయిన్స్ ఎగ్జామ్ని 2 పేపర్స్గా డివైడ్ చేశారు: పేపర్ 1 అండ్ పేపర్ 2. పేపర్ 1లో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ద హిస్టరీ ఆఫ్ సోషల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అంటే దీన్ని మనం సింపుల్గా ఆంధ్రప్రదేశ్ హిస్టరీ, ఏపీ హిస్టరీ అని కూడా పిలవచ్చు. అండ్ సెకండ్ వచ్చేసి జనరల్ వ్యూ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దీన్ని మనం ఇండియన్ పాలిటీ అని కూడా పిలవచ్చు అన్నమాట. పేపర్ 2లో ఫస్ట్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇండియా అండ్ ఏపీ ఎకానమీ, సెకండ్ సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్. ఈ 4 సబ్జెక్ట్స్ కూడా ఈచ్ సబ్జెక్ట్ 75 మార్క్స్కి రాస్తాము. కానీ పేపర్ 1 ఒక్కటి సపరేట్గా రాయడం జరుగుతుంది. దీంట్లో టోటల్ క్వశ్చన్స్ 150, టోటల్ మార్క్స్ కూడా 150. ఈ పేపర్ 1 డ్యూరేషన్ సపరేట్గా 150 మినిట్స్ ఉంటుంది. సేమ్ అదేవిధంగా పేపర్ 2 కూడా టోటల్ క్వశ్చన్స్ 150, టోటల్ మార్క్స్ 150, డ్యూరేషన్ కూడా 150 మినిట్స్ ఉండడం జరుగుతుంది. మనం చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ సబ్జెక్ట్స్ వేరే ఉన్నాయి, మెయిన్స్ సబ్జెక్ట్స్ వేరే ఉన్నాయి. సో మనం ప్రిలిమ్స్తో పాటు మెయిన్స్ చదవాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ప్రిలిమ్స్లో ఉండేది ఇండియన్ హిస్టరీ, అదే మెయిన్స్కి వచ్చేస్తే మెయిన్స్లో ఉండేది ఏపీ హిస్టరీ. ప్రిలిమ్స్లో మనకి పాలిటీ ఉండదు, ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ ఉండదు, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ కూడా ఉండదు. సో టోటల్ సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్గా ఉంటాయి. మన ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన డే 1 నుంచి కూడా మనము 2 ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిని మైండ్లో పెట్టుకొని రెండింటిని సైమల్టేనియస్గా చదివినట్లయితేనే మనము క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి సిలబస్ తెలుసు, ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసు, ఎగ్జామ్లో ఎన్ని మార్క్స్ ఉంటాయో తెలుసు, టైం డ్యూరేషన్ తెలుసు. బట్ మనం ఏ బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మనకి మంచి మార్క్స్ వస్తాయో అనే కొంతమంది చాలా ఆలోచిస్తూ ఉంటారు. ఇవి చాలా ఎగ్జామిన్ చేసి, రీసెర్చ్ చేసి బెస్ట్ బుక్స్ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రిలిమ్స్కి వచ్చేసి ఇండియన్ హిస్టరీకి పి జోగినాథ్ సార్ బుక్ అయితే బెస్ట్, జియోగ్రఫీకి రమణరాజు సార్ బుక్, ఇండియన్ సొసైటీకి 11th, 12th ఎన్సీఆర్టీస్ అనేటివి చాలు. అండ్ కరెంట్ అఫైర్స్కి వస్తే మనము విజన్ ఐఏఎస్ మంత్లీ మ్యాగజైన్స్ చదవచ్చు, లేదా షేన్ ఇండియా మంత్లీ మ్యాగజైన్ చదవచ్చు. అండ్ దీంతో పాటు మనం డైలీ ఈనాడు న్యూస్ పేపర్ చదవాలి. ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చే 5 to 6 కరెంట్ అఫైర్స్ అనేటివి మనం డైలీ రాసుకుంటున్నట్లయితే మనకి మంత్లీ మ్యాగజైన్ చదివేటప్పుడు ఇవి చాలా ఈజీగా అనిపిస్తాయి అండ్ మనకి ఈజీగా గుర్తుంటాయి కూడా. మెంటల్ ఎబిలిటీకి వచ్చేసి ఆర్ఎస్ అగర్వాల్ సార్ బుక్ అయితే సరిపోతుంది. ఆర్ఎస్ అగర్వాల్ సార్ బుక్ ఇంత లావుగా ఉంటాయి,
మనం చదవలేము అనుకోవచ్చు. బట్ మనం నోటిఫికేషన్‌లో ఉండే సిలబస్‌ని ముందుగా పెట్టుకొని, దాంట్లో ఉన్న చాప్టర్స్ మాత్రమే ఇక్కడ మెయిన్‌గా కంప్లీట్ చేసినట్టయితే మెంటల్ ఎబిలిటీకి సరిపోతుందనమాట. నెక్స్ట్ మెయిన్స్‌కొచ్చినట్లయితే మెయిన్స్‌లో ఏపీ హిస్టరీకొచ్చేసి జోగినాథ్ సార్ బుక్, పాలిటీకి లక్ష్మీకాంత్ సార్ బుక్, ఏపీ అండ్ ఇండియన్ ఎకానమీకొచ్చేసి ఏపీ ఎకానమీకి ఎకనామిక్ సర్వే ఒక పీడిఎఫ్ వస్తుంది. అది మాత్రమే చాలు. అండ్ ఇండియన్ ఎకానమీకి రమేష్ సింగ్ గాని, నితిన్ సింఘానియా సార్ బుక్ గాని సరిపోతుంది. సైన్స్ అండ్ టెక్నాలజీకి రవి పి. అగ్రహారి బుక్ గాని, లేకపోతే త్రిబుల్ ఆర్ బుక్ ఈ రెండిట్లో ఏది తీసుకున్నా గూడా బెస్ట్‌గానే ఉంటుంది. అండ్ ఎన్విరాన్మెంట్‌కొచ్చేసి శంకర్ ఐఏఎస్ బుక్‌ని మనం ఫాలో అయితే సరిపోతుందనమాట. ఎగ్జామ్ ఎప్పుడో సెప్టెంబర్‌లో కదా నోటిఫికేషన్ వచ్చింది డేట్. మనం ఎగ్జామ్ డిసెంబర్‌లో ఉంటది. సో, మనం 2, 3 మంత్స్ ప్రిపేర్ అయితే చాలు అనే మైండ్ సెట్‌ని మాత్రం తీసేయండి. ఎందుకంటే మనతో పాటు 2 ఇయర్స్, 3 ఇయర్స్, 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడం జరుగుతుంది. సో, వాళ్ళకి తగ్గట్టు మనం ప్రిపరేషన్ ఉండాలి అనుకున్న వాళ్ళైతే డే 1 ఈ రోజు నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం చాలా మంచిది. వీటితో పాటు మీకింకా బుక్స్‌లో గాని ఏదైనా డౌట్ ఉన్నా, లేకపోతే ఏ ఏ బుక్ చదవాలి, లేకపోతే ఏ సబ్జెక్ట్‌లో అయినా డౌట్ ఉన్నా, క్లాస్ కావాలన్నా గూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మీ టార్గెట్ అనేది పెద్దగా ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా ఎక్కువ కష్టపడాల్సుంటది. దాన్ని మాత్రం మర్చిపోకండి. ఇంకా మీకు ఏపీపీఎస్సీ గురించి ఏ డౌట్ ఉన్నా గూడా వీడియోలో, కామెంట్‌లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకు చెప్పడం జరుగుతుంది. అంతవరకు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.